అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలిసిందే 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మన జిల్లా పేరులో కడప అనే పదాన్ని తొలగించి జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. ఈ నిర్ణయం జిల్లా ప్రజలనే కాదు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. ఇప్పుడు మేమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక సాధన సమితి సభ్యులం, నాయకులం, వైద్యులం, కవులు, అధ్యాపకులు, ఎన్జిఓలు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, వ్యాపారస్తులు మేమందరం ఈరోజు ప్రొద్దుటూరులోని బల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామికి పూజలు చేసుకొని స్వామి ఆశీస్సులు తీసుకొని జిల్లా పేరులో తిరిగి కడప అనే పదాన్ని పునరుద్ధరించాలని, తిరిగి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం. చరిత్ర చూసుకుంటే కడప అనే పదానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ వారే 1808 సంవత్సరంలో జిల్లా పేరుని కడప పెట్టి కడప జిల్లాను ఏర్పాటు చేశారు. మౌర్యులు, శాతవాహనుల నుంచి బ్రిటిష్ వారి వరకు అందరూ కడపని గౌరవించారు. ఈ ప్రాంతాన్ని తిరుమల తొలి గడప అంటారు. కాబట్టే మనకి అంతటి విశిష్టత ఉంది. కాలక్రమేణా ఇది శ్రీవారి ముఖద్వారం కాబట్టి కాలక్రమేణా అది కడపగా మారింది. తిరుపతి, తిరుమల అనే పదాలకు ఎంత విశిష్టత, పవిత్రత ఉందో, తిరుమల ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందో అంతే పవిత్రత, విశిష్టత కడప అనే పదానికి ఉంది. తిరుపతి, తిరుమల ఇంతకుముందు కడప జిల్లాను కేవలం వైఎస్ఆర్ అనే పదాన్ని జోడించడం కొంచెం మన జిల్లా ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీసింది. కాబట్టి ఏంటంటే కడప అనే పదానికి ఒక చరిత్ర ఉంది. కడప అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తొలి గడపగా నానుడి. కాబట్టి అదే విశిష్టతను రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ తరాలకు కూడా అది అలాగే కొనసాగాలంటే తిరిగి మన జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి గారిని వినతి పత్ర రూపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఇంకో అంశం ఏంటంటే మన జిల్లా నుంచి ఒక మంచి నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన పేరును కూడా తగ్గించకుండా తిరిగి ఈ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అంశానికి సంబంధించి నిన్నటి దినమే మన ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో మా సంస్థ తరఫున ఆయనకు కూడా కృతజ్ఞతలు. సో ప్రజలందరూ కూడా ఇది ప్రజలందరి కోరిక కావున దీన్ని ముఖ్యమంత్రి గారు గొప్ప హృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. వెంకటేశయ్య. గత ఆగస్టు నెల 29వ తేదీన కడప జిల్లా మాతృభాష దినోత్సవ సందర్భంగా భాషకు సంబంధించి తొలి తెలుగు శాసనము కలమలలో దొరికిందని ఉపరాష్ట్రపతిని పిలిపించి మనం ఉత్సవాలు జరుపుకున్నాం. అంటే తెలుగు భాష చదువుకున్న వాడు ఎవరికైనా కానీ కలమల్ల తొలి శాసనము అనేటువంటి విషయం తెలుసు. కడపనే అనుకుంటారు కానీ ఇంకొకటి అనుకోరు. అదేవిధంగా అంతకుముందు చూస్తే కనుక CUDDAP అనే ఉండే పేరును ఆంగ్లేయులు చేసిన పేరును రాజశేఖర రెడ్డి 2005లో KADAPAగా మార్చారు. అంతేకాకుండా 2007లో కడపోత్సవాలు జరిగాయి. అది కూడా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఇంతకంటే ముందుగా పూర్వం చూస్తే ఈ పట్టణానికి కడప పట్టణానికి దేహళీపురము అనేది. దేహళి అంటే గడప. దేవుని కడప నుంచి తిరుమలకు భక్తులు వెళ్ళేదాని వల్ల ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది. కలియుగ వైకుంఠవాసుడైన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.